సార్, కొండా సురేఖకి సంబంధించిన వివాదం అయితే గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది ఓవరాల్‌గా. అసలేం జరుగుతోంది? అధిష్టానం కొండా సురేఖ కూతురు వ్యాఖ్యల పట్ల అసంతృప్తితో ఉందా? ఈరోజైతే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్‌కొచ్చేస్తున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఏం జరగబోతోంది? కాంగ్రెస్ పార్టీలో ఒక చీలిక రాబోతుందా? ఒక రిఫ్ట్ ఏర్పడబోతుందా? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పెద్ద విషయాలు కాదు, అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళు. ఎప్పటి నుంచో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఇలాగా కొన్ని వ్యతిరేకతలు అన్నీ ఉంటాయి, కానీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఏం లేదు. కేరళ, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్. సో ఇక్కడ కూడా పెట్టుకోకుండా ఏదో కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు. ఇదేదో పెద్ద చీరకులు వచ్చేస్తాయని నేను అనుకోవట్లేదు. కేర్ఫుల్గా డీల్ చేస్తారు, సమయం కొద్దిగా కొనుక్కుంటారు, ముందరికి వెళ్ళిపోతారు. ఇది ఒకేదో పెద్ద స్ప్లిట్ వచ్చేస్తుందని నేను అనుకోవట్లేదు. కాంప్రమైజ్ చేస్తా. అంటే ఆ కొండా సురేఖతో పాటు మరింత మంది అసంతృప్తి నేతలైతే అప్పుడప్పుడు వ్యక్తం చేస్తున్నారు తమ అసంతృప్తిని. ముఖ్యమంత్రి మీద గాని, ప్రభుత్వం మీద గాని, లైక్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు కూడా ఈ కొండా సురేఖ వివాదం తర్వాత మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేయటానికి ముందుకు రాని పరిస్థితి ఉంది. సో రేవంత్ రెడ్డి అంటే అట్లీస్ట్ తెలంగాణ కాంగ్రెస్ లో కొంత ఒంటరివాడాడా అధిష్టానం నుంచి ఉన్నప్పటికీ, ఆయనకి సపోర్ట్ ఉన్నప్పటికీ? అదే ఉండదు. మంత్రులంతా వాళ్ళు సాధారణంగా అంటే ఈ మధ్య రెండు పక్కలు చూస్తారు. హైకమాండ్ ఏమంటారో చూస్తారు, కాషియస్గా ఉంటారు. హైకమాండ్ ఏమంటుందో తెలుసుకున్నాక వాళ్ళు తేల్తారు. అది కాంగ్రెస్ పార్టీలో గత 40-50 సంవత్సరాలు పెట్టి అలా నడుస్తుంది. వాళ్ళకి ఇక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అక్కడ వస్తాయి. మీకు అంత ఎందుకు? హిమాచల్ చీఫ్ మినిస్టర్ సుక్కు మీద పెద్ద తీవ్రమైన ఆపోజిషన్ వచ్చింది. ఆయన నంబర్ 2 వెళ్ళిపోతాడు. వీరభద్ర సింగ్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంతే అదే వెళ్ళలేదు. మిగతా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, వాళ్ళ బయట ఉండిపోయారు. సో ఇది ఎస్, చీఫ్ మినిస్టర్ గారు కొంతమంది ఎమ్మెల్యేలకి తేడాలు ఉండవచ్చు. అది కొత్త కాదు కదా. అది కాంగ్రెస్ నుంచో లోపల ఉన్నాయి. మాట్లాడకుండా కూర్చున్నారు, ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. కళ్ళంతా ఢిల్లీ మీద ఉంటాయి. పై నుంచి ఓకే అంటే అందరూ లైన్ అప్ అయిపోతారు. ఆ మినిస్టర్ సురేఖ గారికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా చేద్దాం? ఆమె కూడా ఏదో వెళ్ళి మాట్లాడారండి కదా బెంగళూరులో ఖార్గే గారితో. సో ఆయన ఏం చెప్పారు, ఆయన ఏమన్నాడు, ఇది మనకి రేపు బయటకు వచ్చేస్తాయి. ఈవేళ సాయంకాలమే బయటకు వస్తాయి. ఒకటే అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు రాగానే దీని మీద మాట్లాడు. ఆయన ఫారెన్ టూర్ మీద మాట్లాడతాడు. ఇది మెల్లిగా ఢిల్లీ వెళ్ళి మాట్లాడి తెలుసుకుంటాడు. ఢిల్లీ వెళ్ళిపోయినా ఆయన కొంచెం స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి ఆయనకి ఏం జరుగుతుందో తెలుస్తాయి కూడా. అధిష్టానం చెప్తా ఉంటారు ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మెయిన్ కాంగ్రెస్ లీడర్షిప్కి ఢిల్లీలో వాళ్ళకి తలనొప్పి అయిపోతారు. అది రానివ్వరు, అంత సిచ్యువేషన్ రానివ్వరు అని నేను భావిస్తాను. తర్వాత ఆపోజిషన్ కి కాంగ్రెస్ కి చాలా తేడా ఉన్నది కదా, ఎమ్మెల్యేల తేడా. 119లో వీళ్ళకి 80 ఎన్నో ఉన్నాయి. ఇంకేంటి చేసేది? సో ఇవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్. సో నేను ఇది అనిపిస్తే ఆల్రెడీ 2.5 years అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు ఉన్నది ఎలక్షన్. నార్మల్ టైమ్స్ అయితే 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు. ఎలక్షన్ టెంపో 1 yearలో వచ్చేస్తారు. సో అడ్జస్ట్ అయిపోతారు నాకు కూడా. ఎందుకంటే అది కాంగ్రెస్ కల్చర్, సాంప్రదాయం, సంస్కృతి అన్నీ అనుకోండి. అంటే గతంలో కూడా గత 40-50 ఏళ్లుగా ఇలాంటి వివాదాలు అనేకం చూసాం విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో. అంటే ముఖ్యమంత్రికి కొంత డిసెంట్ వ్యక్తం చేస్తూ మంత్రులు మాట్లాడతాం, ఎమ్మెల్యేలు మాట్లాడతాం. ఈవెన్ వైఎస్ఆర్ హయాంలో కూడా ఉంది. సో కాంగ్రెస్ లో ఇలాంటి కల్చర్, ఇది అధిష్టానమే కొంత వివాదాలు సృష్టిస్తుంది అనేది ఒక వాదన కూడా ఉంది. అది అంటే కంట్రోల్లో పెట్టుకోవటానికి అది కూడా చేస్తారు. ఆయన కంట్రోల్లో ఇక్కడే కాదు, ఇప్పుడు అక్కడ శివకుమార్ నెత్తి మీద కూడా దెబ్బలు తగులుతున్నాయంటే ఆయన కంట్రోల్లో పెట్టాలి. ఆయన ఒక్క వాద మనిషి మంత్రి ఇవ్వలేదు. ఆయన అడిగిన మంత్రి ఒక లేడీ సీనియర్ మినిస్టర్కి ఇవ్వలేదు. ఏ లేడీని పెట్టలేదు. ఇష్టం వచ్చినాక అతను కొంచెం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే
అతను ముఖ్యమంత్రి బెదిరించి అవ్వాడు. నాకు ఇస్తావా ఇవ్వా వెళ్ళిపోతాను బెదిరించి అవ్వాడు. అందువల్ల అతను కొద్దిగా కంట్రోల్లో పెడతానికి డిసిజన్స్ ఎన్కరేజ్ చేస్తాను. ఆఖరిగా చేయటం వల్ల కాంగ్రెస్ దెబ్బతినేస్తుందా? అది వేరే ప్రశ్న. జెన్యున్ గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి దెబ్బ రాకూడదు, మిగతా వాళ్ళు నష్టపోకూడదు, అందరూ కలిపి చేయాలి అని హైకమాండ్ చేయాలి. అది రియల్ పాలిటిక్స్. ఎవరో లోపల ఉన్న వాళ్ళనే ఒకరిని కొంచెం డిస్కరేజ్ చేసి ముఖ్యమంత్రిని తగ్గిద్దామంటే అది మంచి పరిణామాలు ఆఖరికి రావు. సో అందువల్ల మనం పక్క రాష్ట్రంలో చూసేది శివకుమార్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్నా. అడిగిన మంత్రులు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన పోర్ట్ఫోలియోస్ ఇవ్వట్లేదు. ఆయన ఒక్క లేడీ మినిస్టర్ లేకుండా పెట్టారు. ఇక ఆయనకి అన్ని అడ్డాలు పెట్టారు, బయట చెప్పుకోలేడు. డిప్యూటీ సీఎంగా ఇంకా పవర్ఫుల్గా ఉండేవాడు, సీఎంగా అంత పవర్ఫుల్గా లేరు. సో మీరు చెప్పిన మాటే ఇంకా చూడాలి. ఇక్కడ అంత సీన్ లేదు అనుకుంటాను. ఎందుకంటే కంపేర్ టు కర్ణాటక, ఈ చిన్న రాష్ట్రం 224 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ సగమే ఉన్నారు 119. ఇది చిన్న రాష్ట్రం, సో ఈ గొడవలు రావు అనుకుంటున్నా. ఇప్పుడు కొండా సురేఖ కూడా బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి. అంటే కిషన్ రెడ్డి గారు కూడా దీన్ని ఆవిడ బీజేపీలోకి వస్తారు అనుకుంటే గనక మేము చర్చించుకుంటాం అంతర్గతంగా అని కూడా ఆయన కూడా ఒక మాట అన్నారు. కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి కూడా దీని గురించి కామెంట్ చేశారు. అంటే సీరియస్ గా ఇప్పుడు కొండా సురేఖ గత నేపథ్యం తీసుకుంటే ఆవిడ తరచూ పార్టీలు మారిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏమంటారు? మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తాది. వెళ్ళిపోతే ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో, అక్కడ తీసుకుంటారా అంతా రేపటికి మనకు తెలుస్తుంది కదా. స్పెక్యులేషన్ మీద అంతా ఎలా చెప్తాం. వెళ్ళిపోతుందా, వెళ్ళదేమో. చీఫ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి కూర్చోమంటే ఇంకో 3 నెలలు గడిపేస్తారేమో. మనం చూడాలి కదా, చీఫ్ మినిస్టర్ రియాక్షన్ ఏంటో చూడాలి కదా. సహజంగా ఇప్పుడు యూజువల్ గా ఇలాంటి వివాదాలు విత్ ఇన్ ద పార్టీలో రావటం మనం ఎక్కువ కాంగ్రెస్ లోనే చూస్తున్నాము. ప్రాంతీయ పార్టీల్లో కానీ బీజేపీలో కానీ ఇలాంటి సంస్కృతి అయితే లేదు. అంటే కాంగ్రెస్ ప్రౌడ్ గా చెప్తుంది, అంటే మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీలో, వేరే పార్టీల్లో ఆ స్వతంత్రం ఉండదు, కంప్లీట్ డిక్టేటర్షిప్ మీద ఆ పార్టీలు నడుస్తాయి, ఒక ఏకఛత్రాధిపత్యం ఉంటుందని చెప్తారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ని ఇలా అది కరెక్ట్ కాదు. కళ్యాణ్ సింగ్ మొదట బీజేపీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ 92లో 91 ఫస్ట్ టైం బీజేపీ. అతను వెళ్ళిపోయాడు కదా, సీఎం గా ఉన్న వాడే బీజేపీలో వచ్చాడు. అలాగే ఆ ఫేమస్ లేడీ సాధ్వి ఉండేవారు, ఆమె మినిస్టరు చీఫ్ మినిస్టరు మధ్యప్రదేశ్ చేశారు. పెద్ద ఫేమస్ సాధ్వి ఆమె వెళ్ళిపోయారు. మీ పక్క రాష్ట్రంలో యడియూరప్ప వెళ్ళిపోయారు, వేరే పార్టీ పెట్టుకున్నారు. మీకు ఎక్కడ లేరు, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు బలబలాలు చూసుకుని లెక్కేసుకొని తిరుగుతారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక మీకు రెండు చక్కటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మధ్యప్రదేశ్ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, రాజస్థాన్ నుంచి ఎంతో మంది మంత్రులు వెళ్ళిపోయారు కాంగ్రెస్ కి. సో అదే పెద్ద ఆశ్చర్యం లేదు, వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.